రామ్ పోతినేని 1987 మే 15న హైదరాబాద్లో జన్మించారు. రామ్ నటించిన మొదటి చిత్రం దేవదాసు. ఈ చిత్రం 2006 జనవరి 11న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాక రామ్కి ఫిల్మ్ఫేర్ సౌత్ ఉత్తమ నూతన నటుడు అవార్డును అందించింది. తన రెండో చిత్రం జగడం 2008లో రెడీ చిత్రంలో నటించాడు. ఈ చిత్రంతో రామ్ పెద్ద హీరోల్లో ఒకడయ్యాడు. 2009లో 2 చిత్రాల్లో నటించాడు. ఒకటి మస్కా, మరో చిత్రం గణేష్. ఈ 2 చిత్రాల్లోనూ రామ్ తన నటనకు ప్రశంసలు సొంతం చేసుకున్నాడు. 2010లో రామ్ రామరామ కృష్ణ కృష్ణ చిత్రంలో నటించాడు. 2011లో రామ్ కందిరీగ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. 2012లో రామ్ ఎందుకంటే ప్రేమంట చిత్రంలో నటించాడు. 2013లో ఒంగోలు గీత చిత్రంలో నటించాడు. ఆ తర్వాత మసాలా చిత్రంలో నటించాడు. 2015లో పండుగ చేసుకో చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. 2016లో నేను శైలజ సినిమాతో మరొక విజయాన్ని అందుకున్నాడు రామ్. అదే సంవత్సరం హైపర్ అనే సినిమాలో కూడా నటించాడు. 2017లో కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఉన్నది ఒకటే జిందగీ అనే సినిమాలో నటించి మెప్పించాడు. మే 15న రామ్ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ YK టీవీ.